కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ 15 నిమిషాలు 40 వెళ్ళింది, తర్వాత 15 నిమిషాలు 60 వెళ్ళింది కదా అని చెప్పి 40, 60 కలిపేసి 100 కిలోమీటర్లను వేసేస్తారు. అలా వేయకూడదు అనమాట. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ లో కూడా టిక్ పెట్టుకున్నాను 100 కిలోమీటర్స్ అనేది తప్పు. ఓకే, 25 కిలోమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎలా చేశాను అలాగే నెక్స్ట్ మనకి టెట్ లో ఏ సమ్ వచ్చినా చేయండి. ఓకేనా. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే 7th క్లాస్ సైన్స్ సెమ్టోలో రిమైనింగ్ చాప్టర్స్ చెప్పేస్తున్నాం అనమాట. అవి చలనం మరియు కాలం, విద్యుత్ ప్రవాహం, దాని ప్రభావాలు, కాంతి. సో ఇంతకు ముందు మొక్కల్లో ప్రత్యుత్పత్తి, అడవులు మన జీవనాధారం, మురుగునీటి కథ అని చెప్పుకున్నాము. 3 చాప్టర్స్ చెప్పిస్తే మనకి 7th క్లాస్ సైన్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇది వరకు మనం 6th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. 3, 4, 5 AVS చెప్పాము. 8th క్లాస్ ఫిజిక్స్ అయిపోయింది, 8th క్లాస్ బయాలజీ అయిపోయింది, 9th క్లాస్ బయాలజీ కూడా అయిపోయింది, 9th క్లాస్ ఫిజిక్స్ కొన్ని చాప్టర్స్ అయ్యాయి. ఇది అయిపోయిన తర్వాత మనం 7th క్లాస్ సోషల్ సెమ్టో కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం చలనం మరియు కాలం, విద్యుత్ ప్రవాహం, దాని ప్రభావాలు, కాంతి. కేవలం ఈ చాప్టర్లు మాత్రమే కాదు, వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్, దీంట్లో ఇచ్చిన సమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. ఓకే, చలనం మరియు కాలం. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మెయిన్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకొని వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేసుకున్నాం. ఓకే, ఇక్కడైతే మనకు ఒక టేబుల్ ఇచ్చారు, దాన్ని ఫిల్ చేద్దాం. మార్చ్ పాస్ట్ చేస్తున్న సైనికుల చలనం రకం ఏంటంటే సరళరేఖ. తిన్నని రహదారిపై ప్రయాణిస్తున్న ఎద్దుల బండి సరళరేఖ. పరుగు పందెంలో పాల్గొనే ఆటగాడి చేతులు ఆవర్తనం. చలనంలో ఉన్న సైకిల్ పెడల్ వృత్తాకారం. సూర్యుని చుట్టూ భూమి చలనం వృత్తాకారం. ఊయల చలనం ఆవర్తనం. లోలక చలనం ఆవర్తనం. సో ఇక్కడ మనకి సరళరేఖ, వృత్తాకార, ఆవర్తన, ఆ చలనం రకం ఏంటో ఫిల్ చేయమన్నారు, చేసాము. నెక్స్ట్, నిర్ణీత కాల వ్యవధిలో వస్తువులు ప్రయాణించిన దూరం ఏ వస్తువు వేగంగా చలిస్తుందో ఏది నెమ్మదిగా చలిస్తుందో నిర్ణయించడానికి సహాయపడుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour లో ఒక వస్తువు అనేది ఇంత దూరం ప్రయాణిస్తే ఒక వస్తువు అనేది ఇంత దూరం ప్రయాణించింది. దాని ఆధారంగా మనం ఏది వేగంగా వెళ్తుందో ఏది నెమ్మదిగా వెళ్తుందో చెప్పగలం అనమాట. త్వరగా కదిలే వాహనం అధిక ఒడితో ప్రయాణిస్తుందని తరచుగా మనం అంటూ ఉంటాము. దూరాన్ని ఎవరు తక్కువ సమయంలో అధిగమిస్తారో వారు అత్యధిక ఒడిని కలిగి ఉంటారు. తక్కువ వ్యవధిలో నిర్దిష్ట దూరాన్ని అధిగమించడాన్ని లేదా నిర్దిష్ట వ్యవధిలో ఎక్కువ దూరం ప్రయాణించడాన్ని అధిక ఒడిగా సూచిస్తాము. అసలు వడి అంటే ఏంటంటే ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని దాని వడి అంటారు. ఈ పుస్తకంలో సగటు వడి బదులుగా వడి అనే పదాన్ని ఉపయోగిస్తారు, గమనించాలి. ప్రయాణించిన మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలంతో భాగిస్తే వడి వస్తుంది. వడి ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం అన్నమాట. దైనందిన జీవితంలో మనం ఎక్కువ దూరం లేదా ఎక్కువ కాలం పాటు స్థిర వడితో చెల్లించే వస్తువుని అరుదుగా చూస్తాం. సరళరేఖ వెంబడి చెల్లిస్తున్న వస్తువు వడి మారుతూ ఉంటే ఆ చలనాన్ని అసమచలనం అంటారు. మరొక వైపు సరళరేఖ వెంబడి ఒక వస్తువు స్థిర వడితో చెల్లిస్తున్నట్లయితే దానిని సమచలనం అంటారు. ఈ సందర్భంలో సగటు వడి, వాస్తవ వడి ఒకేలా ఉంటాయి. ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడు దాని వడిని మనము నిర్ధారించగలమాట. అంటే ఇంత టైంలో ఇంత దూరం వెళ్ళింది అని తెలిసినప్పుడే దాని వడిని మనం నిర్ధారించగలం. సో ఇప్పుడు మనకి వడి అంటే ఫార్ములా తెలుసు, ప్రయాణించిన మొత్తం దూరంలో ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం అని. నెక్స్ట్ చూద్దాము. కాలాన్ని కొలవడానికి ఉపయోగించే అతి సాధారణ పరికరాలు ఏంటి? గడియారాలు, వాచ్లు కదా. గడియారాలు పనిచేసే విధానం కాస్త సంక్లిష్టమైనది, కానీ అవన్నీ కొంత ఆవర్తన చలనాన్ని ఉపయోగించుకుంటాయి. మనకు బాగా తెలిసిన ఆవర్తన చలనాల్లో ఒకటి ఏంటి? లఘులోలక చలనం అన్నమాట. గోడ గడియారం, టేబుల్ గడియారం, డిజిటల్ గడియారం అని కొన్ని సాధారణ గడియారాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, లోహపు గోళాన్ని లోలకం యొక్క బాబ్ అంటారు. ఓకే, ముందుకు వెనకకు కదిలే లఘులోలకం యొక్క చలనం ఏమని చెప్పుకున్నాం? ఆవర్తన చలనం లేదా డోలయమాన చలనానికి ఉదాహరణగా చెప్పుకుంటాం అన్నమాట. లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టిన కాలాన్ని డోలనావర్తన కాలం అంటారు. 20 డోలనాలు చేయడానికి పట్టిన కాలాన్ని 20తో భాగించడం ద్వారా ఒక డోలనం చేయడానికి పట్టే కాలం లేదా డోలనావర్తన కాలం కనుక్కోవచ్చు. దీని మీద కొన్ని సంసారానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూద్దాం. 20 డోలనాలు చేయడానికి పట్టిన కాలం ఇచ్చారు.
డోలనావర్తన కాలం అడుగుతున్నారు. ఇలా అడిగినప్పుడు ఏంటి, 20 డోలనాలు చేయడానికి పట్టిన కాలం అంటే కాలము బై 20 చేసుకుంటాం. సో 2.1 అనమాట. ఇలా మనకి ఏ లెక్క అడిగినా సరే అది ఎన్ని డోలనాలు చేయడానికి పట్టిందో ఆ కాలంకి ఆ డోలనాల సంఖ్యతో భాగించాలి. అర్థమైంది కదా. ఈ రోజుల్లో చాలా గడియారాలు, వాచ్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు ఉన్న విద్యుత్ వలయాల్ని కలిగి ఉంటున్నాయి. అలా ఎక్కువ ఘటాలు ఉన్న విద్యుత్ వలయాలను కలిగి ఉంటున్నాయి కదా, వాటిని క్వార్ట్జ్ గడియారాలు అంటారు. పూర్వకాలపు గడియారాల కంటే క్వార్ట్జ్ గడియారాలు తెలిపే సమయం ఖచ్చితమైనది అనమాట. కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకండ్, దాని సంకేతం ఎస్. కాలానికి పెద్ద ప్రమాణాలు నిమిషాలు మరియు గంటలు అనమాట. ఈ ప్రమాణాలు ఒకదానితో ఒకటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటాయి మనకు తెలుసు కదా. ఒడి అనగా దూరం బై కాలం. కావున ఒడికి ప్రాథమిక ప్రమాణం ఏమవుతుంది, దూరం అంటే మీటరు, కాలం అంటే సెకండ్ కాదు. సో మీటర్ పర్ సెకండ్ అనమాట. అలాగే మనకి దూరానికి సెకండ్లతో పాటు ఇంకేంటి, నిమిషాలు, గంటలు అని కూడా చెప్పుకున్నాం కదా. సో ఒడిని మీటర్ పర్ నిమిషం అని లేదా కిలోమీటర్ పర్ అవర్ అనే ఇతర ప్రమాణాలు కూడా తెలియవచ్చు అనమాట. అన్ని ప్రమాణాల గుర్తులను ఏకవచనంలోనే రాయాలని గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ 50 ఇచ్చారు కదండి, కిలోమీటర్లు అని రాయకూడదు. కిలో మీ, కి మీ అనే రాసుకోవాలి. సెమ్ మీ అనే రాయాలి. పక్కన లూలు పెట్టకూడదు అనమాట. ఏకవచనంలోనే రాయాలి. ఓకే. ఇచ్చిన లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరంగా ఉంటుందని కనుగొనడం గురించి ఆసక్తికరమైన కథనం అయితే ఉంది. ప్రముఖ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ క్రీస్తకం 1564 నుంచి 1642. ఈయన పేరు మీరు విని ఉండవచ్చు. ఒకప్పుడు గెలీలియో ఒక చర్చిలో కూర్చున్నాడట. గొలుసుతో పైకప్పు నుండి వేలాడదీయబడిన దీపం ఒకవైపు నుండి మరొక వైపుకు నెమ్మదిగా కదులుతున్నట్లు అతను గమనించాడు. దీపం ఒక డోలనం పూర్తి చేసిన కాల వ్యవధిలో అతని నాడి ప్రతిసారి అదే సంఖ్యలో కొట్టుకోవడం గమనించి అతను ఆశ్చర్యపోయాడు. గెలీలియో తన పరిశీలనలను ధృవీకరించడానికి వివిధ లోలకాలతో ప్రయోగాలు చేశాడు. నిర్దిష్ట పొడవు గల లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయాన్ని తీసుకుంటుందని అతను కనుగొన్నాడు. ఈ పరిశీలన లోలక గడియారాల అభివృద్ధికి దారితీసింది. లోలక గడియారాలను మెరుగుపరిచి వైండింగ్ గడియారాలు, చేతి గడియారాలను తయారు చేశారు. విశ్రాంతిగా ఉన్న సాధారణ ఆరోగ్యవంతమైన పెద్దల నాడి 1 నిమిషంలో 72 సార్లు కొట్టుకుంటుంది. అంటే 10 సెకండ్లలో 12 సార్లు. పిల్లలకి ఇది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. లోలక గడియారాలు ప్రాచుర్యంలోకి రాకముందు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సమయాన్ని కొలిచే పలు పరికరాలు ఉపయోగించబడ్డాయి. సౌర గడియారాలని, నీటి గడియారాలని మరియు ఇసుక గడియారాలు ఇటువంటి పరికరాలకు ఉదాహరణలు అన్నమాట. ఇక్కడ చూద్దాము. సాధారణంగా అందుబాటులో ఉండే గడియారాలు మరియు చేతి గడియారాల్లో కొలవగల అతి చిన్న కాల వ్యవధి 1 సెకండ్. అయితే ఇప్పుడు సెకండ్ కంటే తక్కువ కాల వ్యవధిని కొలవగల ప్రత్యేక గడియారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి కొన్ని గడియారాలు సెకండ్లో 1 మిలియన్ వంతు, ఇంకా బిలియన్ వంతు కూడా కొలవగలవు. మైక్రో సెకండ్ మరియు నానో సెకండ్ వంటి పదాలను వినే ఉంటారు. 1 మైక్రో సెకండ్ సెకండ్లో 1 మిలియన్ వంతు అన్నమాట. నానో సెకండ్ అనేది సెకండ్లో బిలియన్ వంతు. అటువంటి చిన్న కాల వ్యవధిని కొలిచే గడియారాల్ని శాస్త్రీయ పరిశోధన కోసం ఉపయోగిస్తారు. క్రీడలలో ఉపయోగించే కాలాన్ని కొలిచే పరికరాలు సెకండ్లో 10వ వంతు లేదా 100వ వంతు కాల వ్యవధిని కొలవగలవు. మరోవైపు చారిత్రక సంఘటనల కాలాలు శతాబ్దాలు లేదా సహస్రాబ్దాలుగా చెప్తారు. నక్షత్రాలు మరియు గ్రహాల వయస్సు తరచుగా బిలియన్ల సంవత్సరాలు తెలియజేస్తారు. మీరు ఒక వస్తువు యొక్క ఒడిని తెలుసుకున్నట్లయితే నిర్ణీత సమయంలో అది కదిలిన దూరాన్ని మీరు కనుక్కోవచ్చు. మీరు చేయాల్సిందంతా ఒడిని కాలంతో గుణించడమే. కాబట్టి మనకి ఇంతకు ముందు ఒక ఫార్ములా తెలుసు, ఒడి ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం అనేది మనకు తెలుసు కదా. సో ఇక్కడ కాలం అనేది ఏంటి, భాగిస్తుంది, ఇటు వెళ్తే గుణిస్తుంది. సో అప్పుడు దూరంకి సంబంధించిన ఫార్ములా మనకు వచ్చేస్తుంది కదా, దూరం ఈజ్ ఈక్వల్ టు ఒడి ఇంటూ కాలం అనమాట. అదే ఇక్కడ వాళ్ళు మనకి చెప్పారు. ప్రయాణించిన దూరం కావాలి అంటే ఒడి ఇంటూ కాలం, ఒడిని కాలంతో గుణించాలి. ఓకే. స్కూటర్ లేదా మోటార్ సైకిల్ పైన 1 మీటర్ బిగించి ఉండడం మీరు చూసే ఉంటారు. అదే విధంగా కారు, బస్సు ఇంకా ఇతర వాహనాల డాష్ బోర్డులపై మీటర్లను చూసే ఉంటాం. ఒక కారు డాష్ బోర్డును సూచించే పిక్చర్ ఇప్పుడు చూద్దాం. ఇది ఆ పిక్చర్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆ మీటర్ యొక్క ఒక మూలన కిలోమీటర్ పర్ అవర్ అని వ్రాయబడి ఉండటాన్ని గమనించాం కదా. దీనిని స్పీడోమీటర్ అంటారు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే కొన్ని జీవుల పేర్లు ఇచ్చారు. వాటి ఒడి కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, దాన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయమన్నారు. ఇక్కడ మనకి కిలోమీటర్ ని మీటర్ లో కన్వర్ట్ చేయాలి, అంటే ఎక్కువని తక్కువలో కన్వర్ట్ చేయాలి. నేను మీకు ఏం చెప్పాను,
ఎక్కువని తక్కువలో కన్వర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటూ చేయాలి. కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. సో 320 ఇంటూ 1000. మరి ఇక్కడ 60 ఎందుకు వచ్చిందని డౌట్ రావచ్చు. ఇక్కడ ఏముంది? గంటలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? సెకండ్లు ఉన్నాయి. యాక్చువల్ గా గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. సో 60 ఇంటూ 60 వేసుకున్నారు అనమాట. ఇవన్నీ అలా మీరు కావాలంటే మార్చుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఓకే. వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి మరొక మీటర్ ఉంటుంది. దీనిని ఓడోమీటర్ అంటారు. అది స్పీడోమీటర్, ఇది ఓడోమీటర్. అర్థమైంది కదా? ఇక్కడ చూపించారు కదా గ్రాఫ్, దీనిని దిమ్మ రేఖ చిత్రం అంటారు. మరొక విధంగా చూపే గ్రాఫ్ ని పై చార్ట్ అంటారు. అలాగే 9.10 చూడొచ్చు, చూసారు కదా? దీనిని గ్రాఫ్ లైన్ అంటారు. దూరం కాలం గ్రాఫ్ ఒక లైన్ గ్రాఫ్ అన్నమాట. దూరము కాలం గ్రాఫ్ ఒక సరళ రేఖ అయితే అది వస్తువు స్థిరమైన వడితో చెలిస్తున్నట్లు సూచిస్తుంది. వస్తువు యొక్క వడి మారుతూ ఉన్నట్లయితే గ్రాఫ్ మరేదైనా ఆకారంలో ఉండవచ్చు. మీకు బిట్ ఎలా అడగొచ్చు అంటే, వస్తువు స్థిరమైన వడితో చెలిస్తున్నప్పుడు దూరం కాలం గ్రాఫ్ డాష్ అని అడుగుతారు. అప్పుడు సరళ రేఖ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్ను గీయడానికి సరైన స్కేల్ ని ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు అని ఇచ్చారు, చూద్దాం. ప్రతి రాశి యొక్క అత్యధిక మరియు అత్యల్ప విలువల మధ్య వ్యత్యాసం చూసుకోవాలి. గ్రాఫ్ లో విలువల్ని సౌకర్యవంతంగా గుర్తించడం కోసం ప్రతి రాశి యొక్క మధ్యం విలువలు తెలుసుకుంటే స్కేల్ ని ఎంపిక చేయొచ్చు అనమాట. గ్రాఫ్ కాగితం యొక్క గరిష్ట భాగాన్ని ఉపయోగించుకోవడానికి ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి స్కేల్ కోసం. ఇక్కడతో మనకి చాప్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ చాలా ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. ఈ చాప్టర్ లో ఎక్సర్సైజెస్ కి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన దూరాన్ని దాని వడి అంటారు. వస్తువుల వడి మిగతా వాటి కంటే ఏది త్వరగా చెల్లిస్తుందో నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలంతో భాగిస్తే దానిని వస్తువు వడి అంటారు. దీనికి ప్రాథమిక ప్రమాణం మీటర్ పర్ సెకండ్. కాలాన్ని కొలవడానికి ఆవర్తనమయ్యే సంఘటనలు ఉపయోగపడతాయి. గడియారాలు, వాచ్లు తయారు చేయడానికి లోలకం యొక్క ఆవర్తన చలనం ఉపయోగపడుతుంది. వస్తువుల చలనాన్ని వాటి దూరం కాలం గ్రాఫ్ల ద్వారా చిత్ర రూపంలో ప్రదర్శించవచ్చు. స్థిరవడితో కదులుతున్న వస్తువు యొక్క చలనానికి దూరం కాలం గ్రాఫ్ అనేది ఒక సరళ రేఖ. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజెస్ చూద్దాం. ఎక్సర్సైజెస్ ముందు మీకు తెలుసా ఒకసారి చూసేద్దాం. భారతదేశంలో సమయపాలనా సేవలు న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ద్వారా అందించబడతాయి. వారు ఉపయోగించే గడియారం సెకండ్ లో 1 మిలియన్ వంతు ఖచ్చితత్వంతో కాల వ్యవధిని కొలవగలదు. ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గడియారాన్ని యుఎస్ఏలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఈ గడియారం 20 మిలియన్ సంవత్సరాల పాటు నడిచిన తర్వాత 1 సెకండ్ కోల్పోతుంది లేదా పొందుతుంది అన్నమాట. క్రింది చలనాలను స్థానాంతర, వృత్తాకార లేదా ఆవర్తన చలనాలుగా వర్గీకరించమన్నారు. ఈ స్థానాంతర అంటే ఏంటి, వృత్తాకార అంటే ఏంటి, ఆవర్తన అంటే ఏంటి, మీకు 6th క్లాస్ సైన్స్ సెమ్2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. పరిగెడుతున్నప్పుడు మీ చేతుల కదలిక ఆవర్తనం. తిన్నని రహదారిపై బండిని లాగుతున్న గుర్రం చలనం స్థానాంతర చలనం. రంగుల రాట్నంలో పిల్లవాడి చలనం వృత్తాకార చలనం. తూగుడు బల్లపై పిల్లవాడి చలనం ఆవర్తన చలనం. విద్యుత్ గంటపై ఉన్న సుత్తి చలనం ఆవర్తన చలనం. తిన్నని వంతెన మీద రైలు చలనం స్థానాంతర చలనం అన్నమాట. ఇవైతే మనం ఫిల్ చేస్తాం. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానివి ఏవైనా అడిగారు. కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకండ్. అవును, కరెక్టే. ప్రతి వస్తువు స్థిరవడితో చెల్లిస్తుంది. తప్పు కదా, ఫాల్స్. 2 పట్టణాల మధ్య దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తారు. నిజమే, పెద్ద దూరాన్ని కిలోమీటర్లోనే కదా కొలవాలి. సో ట్రూ. ఒక లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరం. ట్రూ. రైలు ఒడిని మీటర్ పర్ అవర్ లో తెలియజేస్తారు. ఫాల్స్. రైలు ఒడిని కిలోమీటర్ పర్ అవర్ లో తెలియజేయాలి. ఓకే, సో ఇక్కడైతే ట్రూ ఆర్ ఫాల్స్ ని తెలుసుకున్నాం. ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ట్రూ. ఈ 2 ఫాల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఒక లఘులోలకం 32 సెకండ్లలో 20 డోలనాన్ని పూర్తి చేసింది. ఆ లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎంత అన్నారు. నేను మీకు ఏం చెప్పాను, 20 డోలనాలు పూర్తి చేసింది అంటే by 20 చేసేయడమే ఆ కాలానికి. సో 32/20 అంటే ఎంత, 1.6 అన్నమాట. ఓకే, నెక్స్ట్, 2 స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఒక రైలుకి 4 గంటల సమయం పట్టింది. ఆ రైలు యొక్క వడిని లెక్కించండి అన్నారు. వడి అంటే స్పీడ్, దూరం బై కాలం. దూరం ఎంత ఇచ్చారు, 240 ఇచ్చారు. సమయం ఎంత ఇచ్చారు, 4 ఇచ్చారు. 240/4 60 km/h అనమాట.
ఇది కిలోమీటర్, ఇది గంటల్లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా వేసేసాం, లేదంటే చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. ఓకే, నెక్స్ట్ 5వ లెక్క. గడియారం ఉదయం 8:30 సమయాన్ని చూపినప్పుడు ఒక కారు ఓడోమీటర్ రీడింగ్ ఎంత ఉంది? ఉదయం 8:50 సమయంలో ఓడోమీటర్ రీడింగ్ ఎంత ఉంది? అయితే కారు కదిలిన దూరం ఎంత? ఈ సమయంలో కారు ఒడిని కిలోమీటర్ పర్ మినిట్స్ లో లెక్కించండి, కిలోమీటర్ పర్ అవర్ లో కూడా ఒడిని తెలియజేయండి అన్నారు. సో చూద్దాం. 8:50 to 8:30కి ఎంత గ్యాప్ మధ్యలో? 20 మినిట్స్. ఇక్కడ చూపించిన ఓడోమీటర్ రీడింగ్ కి ఇక్కడ చూపించిన ఓడోమీటర్ రీడింగ్ కి ఎంత దూరం ఉంది? 15 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి దూరం తెలిసిపోయింది, కాలం తెలిసిపోయింది, ఒడి వచ్చేస్తుంది కదా. సో ఒడి అంత 15/20 అన్నమాట. ఇది ఇలా ఉంచండి. ఇంకొకటి ఏంటి, మనకి కిలోమీటర్ పర్ నిమిషాలతో పాటు కిలోమీటర్ పర్ అవర్లో కూడా తెలపమన్నారు కదా. సో ఇప్పుడు చూద్దాం. ఇది 20 నిమిషాలుగా తీసుకున్నాం కదండి, అందుకని ఇది ఇలా ఉంచేసాం అనమాట. వాళ్ళు మనకు అలా ఉంచకుండా కిలోమీటర్ పర్ అవర్లో కూడా మార్చమన్నారు కాబట్టి మార్చుతున్నాం. సో నిమిషాలని గంటల్లోకి మార్చాలి అంటే ఏం చేయాలి? తక్కువని ఎక్కువలోకి మార్చాలి. ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60, కాబట్టి by60 వేసుకున్నాం. ఇక్కడ 60 ఏమవుతుంది? ఈ భిన్నం అనేది తిరగబడింది అనమాట. సో 15/1 × 60/20. ఆన్సర్ వచ్చేసి 45 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. మనకి ఇలా నిమిషాల్లో ఆప్షన్ వదిలేస్తే ఇది పెట్టేస్తాము, లేదు కిలోమీటర్ పర్ అవర్ లో మార్చుంటే మార్చి ఆన్సర్ ని టిక్ చేయాల్సి ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్. సల్మా తన ఇంటి నుండి సైకిల్ పై తన పాఠశాలకు చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. సైకిల్ 2 మీటర్ పర్ సెకండ్ ఒడితో ఉంటే ఆమె ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం లెక్కించమన్నారు. సో మనకి ఏమి ఇచ్చారు? 15 నిమిషాలు అన్నారు. కానీ ఇక్కడ ఏముంది? సైకిల్ ఒడిలో మీటర్ పర్ సెకండ్ అని ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 15 నిమిషాలని సెకండ్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60, కాబట్టి 15 × 60 ఎంత? 900 సెకండ్లు అనమాట. ఇప్పుడు మనకి మధ్య దూరం వచ్చేస్తుంది. దూరానికి ఫార్ములా ఏంటి? ఒడి ఇంటూ కాలం అని ఇందాకే చెప్పాను కదా. సో ఒడి ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. కాలం ఎంత? కాలం యాక్చువల్ గా నిమిషాల్లోను, కానీ మనము ఇది సెకండ్ లో ఉంది కాబట్టి దాన్ని కూడా సెకండ్ లోకి కన్వర్ట్ చేసాం. 900 అయింది. టోటల్ గా ఎంత? 1800 మీటర్లు అనమాట. వాళ్ళు ఇలాగే ఆప్షన్ ఇస్తే ఇలా పెట్టేస్తాం, లేదు కిలోమీటర్ లో ఆప్షన్ ఉంటే కనుక దీన్ని కిలోమీటర్ లోకి మార్చుకుంటాం. 1.8 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్. క్రింది సందర్భాలలోని చలనాలకు దూరం, కాలం, గ్రాఫ్ ఆకారాన్ని చూపండి అన్నారు. సో ఈ ఆకారాలు, ఈ గ్రాఫ్లు మనకి ఎగ్జామ్ లో అడగరు కాబట్టి నేను వదిలేసాను, వేయలేదు. క్రింది సంబంధాల్లో ఏది సరైంది అన్నారు. వడి ఈక్వల్ టు దూరం బై కాలం అనేది సరైంది. వడి యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటి అన్నారు? మీటర్ పర్ సెకండ్. ఒక కారు 15 నిమిషాల పాటు 40 కిలోమీటర్ పర్ అవర్, తదుపరి 15 నిమిషాలు 60 కిలోమీటర్ పర్ అవర్ ఒడితో ప్రయాణించింది. కారు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అన్నారు. ఫస్ట్ దీని దూరం, తర్వాత దీని దూరం కనుక్కొని రెండు కలిపేయడమేన అనమాట. దూరానికి ఫార్ములా ఏంటి? వడి ఇంటూ కాలం కదా. సో వడి ఇంటూ కాలం చేస్తాం. ఇక్కడ మనకి నిమిషాలని గంటల్లోకి మార్చుకోవాలి, ఎందుకు? ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా నిమిషాలని గంటల్లోకి మార్చుకుంటాం. నిమిషాలని గంటల్లో మార్చాలని చెప్పాను, by60 కదా. సో ఇక్కడ మనకి దూరం వచ్చేసి 640 ఇంటూ కాలం వచ్చేసి 15 నిమిషాలు. సో నిమిషాలని గంటల్లోకి మార్చుకున్నాం కాబట్టి by60 సింప్లిఫై చేస్తాము. ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది. సో మొత్తం దూరం ఎంత? 25 కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ అయిపోయింది. ఇది మీకు తెలుసా అనేది రాస్తాను అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ 15 నిమిషాలు 40 వెళ్ళింది, తర్వాత 15 నిమిషాలు 60 వెళ్ళింది కదా అని చెప్పి 40-60 కలిపేసి 100 కిలోమీటర్లు వేసేస్తారు. అలా వేయకూడదు అనమాట. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ లో కూడా టిక్ పెట్టి 100 కిలోమీటర్స్ అనేది తప్పు. ఓకే, 25 కిలోమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎలా చేశాను అలాగే నెక్స్ట్ మనకి టెట్ లో ఏ సమ్ వచ్చినా చేయండి. ఓకేనా. ఇక్కడ మనకి నామన్ అనేది కొంచెం బోల్డ్ లెటర్స్ లో ఇచ్చారనమాట. సో అది గుర్తు పెట్టుకోవాలి, ఎందుకైనా మంచిది. ఇక్కడ ఏంటి? ఇది నీడ గడియారం అంట. నీడ గడియారంలో ఒక అట్ట మొక్కతో త్రిభుజాకారాన్ని కత్తిరించారు, దాన్ని నామన్ అని పిలుస్తారు అనేది గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ చూసారు కదా. ఓకేనా, అదన్నమాట. ఓకే, సో మొత్తంగా ఏది మిస్ చేయకుండా మనమైతే చలనం, కాలం అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రభావాలు చూద్దాం.
నెక్స్ట్ వీడియోలో విద్యుత్తు మరియు కాంతి అనే 2 చాప్టర్ని కూడా కంప్లీట్ చేసుకుందామండి. దాంతో సెమ్ 2 అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నోట్స్లు PDF కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే.